అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్, టైలరింగ్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు కదండి. ఇదిగోండి, మన దగ్గరికి నేర్చుకోవడానికి ఒక అమ్మాయి కూడా వచ్చింది. నార్మల్ గా అయితే నేను ఎవరికి నేర్పట్లేదండి. జోష్నకు నేర్పించాను, అంతకుముందు ఒక ఆమెకి నేర్పించాను, ఇద్దరికి మాత్రమే నేర్పించాను. ఆ తర్వాత ఎంతో మంది అడిగారు. మన యూట్యూబ్ చూసిన తర్వాత ఇక్కడ లోకల్ సబ్స్క్రైబర్ కూడా అడిగారండి. కానీ నేనైతే సాయితో వీలు కాదు నేర్పించడానికి అని చెప్పేశాను. కానీ ఇప్పుడు నేను ఎందుకు నేర్పిస్తున్నానంటే, ఇటు తిను టైలరింగ్ నేర్చుకున్నట్టు ఉంటది. చిన్న చిన్న పిల్లలండి ఇద్దరు. అమ్మాయి కూడా నేర్చుకుంటే ఇంట్లో ఖర్చులకి వాళ్ళ ఆయనకి కొంచెం సాయంగా ఉంటది. అలాగే మీకు క్లాసెస్ చెప్పడానికి నాకు కూడా ఇటు ఈ అమ్మాయికి చెప్తా ఉన్నాను అనుకోండి, మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా అవకాశం ఉండిద్ది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని బోర్డు పెట్టుకొని ఇట్లా ఇట్లా అని చెప్పే కంటే ఒక మనిషికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, మీరు చూడటానికి కూడా మీరు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఈ రోజు వచ్చి టైలరింగ్ క్లాస్ నెంబర్ 1 అండి. ఆల్రెడీ మన ఛానల్లో 5 వీడియోలు అనేది ఉన్నాయి ఈ క్లాసెస్. అవి మర్చిపోండి, అంటే కొత్త వాళ్ళ కోసం ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సిక్ నుంచి వస్తుంది కాబట్టి నెంబర్ 1 నుంచే చెప్పాలా. తిను ఎన్ని రోజుల్లో టైలర్ గా మారిద్ది, అలాగే చూసే మీరు ఎన్ని రోజుల్లో టైలర్ గా మారుతారు. డే 1, డే 2, డే 3 ఇట్లా క్లాసెస్ వస్తా ఉంటాయండి. అలాగే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోలు వస్తాయి, వాటికి అవి వస్తాయి, వీటికి ఇవి వస్తాయి. మీరు కూడా అసలు ఏమీ రాని వాళ్ళు, టైలరింగ్ గురించి అసలు టచ్ లేని వాళ్ళు కూడా టైలర్ గా మారే అవకాశం ఉండిద్దండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలా సింపుల్ గా చాలా ఈజీగా కటింగ్లు అనేవి చెప్తానండి. వెనకటి కాలంలో అయితే జాకెట్ ఇస్తే జాకెట్ ప్రకారము కుట్టి ఇచ్చేసేవాళ్ళు. అదే ఒక కుదరని బ్లౌజ్ తీసుకొని వస్తే మన కుదరని బ్లౌజ్ తీసుకొస్తే నాకు కుట్టడం రాదమ్మని వెనక పంపిస్తారా చెప్పండి? పంపించలేం కదా. కుదరని బ్లౌజ్ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది కుట్టి మనం పంపించాల. అలా చేసుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్ గా టైలర్లుగా మారినట్లు. కుదరని బ్లౌజ్ పట్టుకొని వచ్చినా మనం అనేది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుట్టి ఇచ్చేటట్టు ఉండాలండి. అప్పుడే మనం పర్ఫెక్ట్ గా టైలర్లు అయినట్టు. ఇక పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటే ఎలాంటి డిజైన్ అయినా మనం తర్వాత కుట్టగలమండి. ఈ రోజు అయితే టైలరింగ్ 1 క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఈ రోజు క్లాస్ లో మనము టాపిక్ వచ్చేసి ఏం చెప్పుకుందాం అంటే, బ్లౌజెస్ లో సాధారణంగా ఎన్ని రకాల సైజులు ఉంటాయి అనేది చెప్పుకుందాం. సైజులు అంటే బ్లౌజ్ పొడుగులండి. వెనకటి రోజుల్లో అయితే బ్లౌజ్ ఏది ఇస్తే దాని అంతా పెట్టేసేవాళ్ళు. అది ఎన్ని ఇంచులు ఉంది ఏందనేది తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ బట్టలు తీసుకొని వచ్చి ఒక కొలత బ్లౌజ్ లేకుండా వచ్చారనుకోండి, సాధారణంగా మనం ఎన్ని ఇంచులు బ్లౌజ్ పొడుగు అనేది తీసుకుంటే బాగుంటది అనేది మనం తెలుసుకోవాలి. ఆ సైజులు ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం 3 స్టెప్స్ గా సైజులు చెప్పుకుందామండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే మీడియం హైట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అట్లాగా బాగా హైట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇద్దరిలో డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి కొంచెం హైట్ తక్కువే ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి సైజుకి మనం బ్లౌజ్ పొడుగు అనేది ఎంత పెడితే సరిపోతుందో నేను కరెక్ట్ గా చెప్తాను ఇప్పుడు బోర్డు మీద. అలాగే నా సైజు చెప్తాను, నాకంటే హైట్ ఉన్న వాళ్ళ సైజు కూడా చెప్తానండి. ఇలా తెలుసుకోవటం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ పొడుగు అనేది ఎంత పెట్టాలో ఒక అవగాహన అనేది వస్తుంది. అది ఎలానో మీకు చెప్తాను. ఈ రోజుల్లో అయితే 12 ఇంచులు 12.5 ఇంచులు అనేది బ్లౌజులు అనేవి ఎవరు అంత చిన్నగా అయితే వేసుకోవట్లేదండి బ్లౌజ్ పొడుగులు. ఇప్పుడైతే బోర్డు మీద చెప్తాను చూడండి. ఈ రోజు మనం చెప్పుకుంటుంది క్లాస్ 1 రా. ఈ రోజు క్లాస్ 1 లో వచ్చేసి నీకేం చెప్తున్నానంటే, బ్లౌజుల్లో ఎన్ని ఇంచుల నుంచి ఎన్ని ఇంచులు పెట్టుకోవచ్చు అనేది చెప్తాను. ఈ రోజుల్లో అయితే బ్లౌజ్ పొడుగు వచ్చేసి 12 ఇంచులు అంటే 11, 11.5 ఇంచులు కూడా వేసుకున్నారు. ఇప్పుడైతే అంత చిన్నగా ఎవరు వేసుకోవట్లేదు. సుమలత, నువ్వు స్టార్టింగ్ ఇప్పుడే వచ్చావు కాబట్టి నీకు బ్లౌజుల్లో ఎన్ని సైజులు ఉన్నాయో నీకు నేను చెప్తాను. మనము ఇప్పుడు మనుషుల హైట్ ని 3 కేటాయించుకున్నాం. స్మాల్ అంటే బాగా పొట్టిగా ఉన్నవాళ్ళు, మీడియం అంటే అంత పొట్టిగా అంత హైట్ లేని వాళ్ళు, లార్జ్ అంటే బాగా హైట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ 3 రకాలకి మనం బ్లౌజ్ పొడుగులు ఎంత పెట్టుకోవచ్చో చెప్తా. మనకి బ్లౌజ్ పొడుగుల్లో వచ్చేసి 13 నుంచి స్టార్ట్ అయ్యిద్దిరా. ఓకేనా? 13 పెట్టుకోవచ్చు, 13.5 పెట్టుకోవచ్చు, 14, 14.5, 15, 15.5, 16 అంత పొడుగు ఇంతే. ఓకేనా?
కొంతమంది 17 ఇంచులు కూడా పెట్టుకుంటున్నారు హైట్ ఉన్న వాళ్ళు. 17 ఇంచులు పెట్టుకుంటే ఏమైందంటే ఒక అంగీ తొడుక్కున్నట్టు ఉండిద్ది. ఆ బ్లౌజ్ అనేది లుక్ ఉండదు. ఇక్కడ అనేది అంత ముడతలు వచ్చేస్తాయి. మనకు బ్లౌజ్ హైట్ పెరిగే కొద్దీ నడుము మీద కూర్చోదు, అంతే లూజు లూజుగా ముడతలుగా వచ్చింది. 16 ఇంచులు ఎండింగ్ పాయింట్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు 13 నుంచి స్టార్ట్ అయ్యి మనకు బ్లౌజ్ పొడుగులు అనేది 16 ఇంచులకి ఎండ్ అయ్యిద్ది. కొలత బ్లౌజ్ తో మనకు పని లేదు. ఒక మనిషి వచ్చారంటే వాళ్ళ హైట్ ని బట్టి వాళ్ళకి బ్లౌజ్ పొడుగు ఎంత పెడితే బాగుంటుందో మనం చెప్పగలగాల. ఓకేనా? ఇప్పుడు ఈ 13 నుంచి 13 కావచ్చు, 13.5, ఫైనల్ 14. ఈ 3 కొలతలు అనేది ఈ స్మాల్ సైజులో పెట్టుకోవచ్చు. ఓకేనా? 13 పెట్టుకోవచ్చు, 13.5 పెట్టుకోవచ్చు. ఫైనల్లీ మాకు బ్లౌజ్ పొడుగు కావాలా అనుకుంటే 14. ఇంకింతే. 14.5, 15 పెట్టామంటే వాళ్ళకి కూడా వెనక అనేది మడతలు పడిపోద్ది క్లాత్ అనేది. ఓకేనా? స్మాల్ సైజుకి వచ్చి బ్లౌజ్ పొడుగులు ఎంత పెట్టుకోవచ్చు, ఇంత. ఓకేనా? పోతే ఇప్పుడు మీడియం సైజ్ గురించి చెప్పుకుందాం. అంటే నా సైజు వచ్చేసి కొంచెం బాగా పొడుగు వద్దు, మీడియం కావాలి అనుకుంటే 13.5 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంతే పెట్టుకోవాలి అక్క అంటే ఇంతే పెట్టుకోవాలని కాదు, కాకపోతే మనం బ్లౌజులకు ఒక ఉజ్జాయింపు కొలత ఇంత అయితే వీళ్ళకి సెట్ అయ్యిద్ది అని మనకు ఒక ఐడియా కావాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నా. 13.5 పెట్టుకోవచ్చు, 14 పెట్టుకోవచ్చు, 14.5 పెట్టుకోవచ్చు. 15 ఇంచులు పెట్టుకుంటే ఏమైతుంది అక్క అని నువ్వు అడగచ్చు. సేమ్ ఈ హైట్ ప్రాబ్లం లో వచ్చేసింది. ఈ 15 ఇంచులు మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి ఈ 15 ఇంచులు ఎప్పుడు పెట్టుకోవాలంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండి లావు ఉంటారు చూసావా, బాగా లావు, అలాంటి వాళ్ళకి 15 తీసుకోవచ్చు. అలాగా లావు లేకుండా మీడియం గానే ఉన్నారనుకో 13.5 నుంచి 14.5 ఇంచుల వరకే మనం ఎండ్ చేసుకోవాలా. ఈ 3 కొలతల్లోనే తీసుకోవాలా. ఈ 3 కొలతల్లో కూడా మీడియం సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ కొలత ఏదక్క అని అడిగితే 14 ఇంచులు పర్ఫెక్ట్ కొలత. ఓకేనా? అది. పోతే ఇప్పుడు దీని కొలతలు అయిపోయినాయి. ఇప్పుడు లార్జ్ కొలతలు తీసుకుందాం. బాగా హైట్ ఉంటారు వాళ్ళు. హైట్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 14.5 ఇంచుల నుంచి 16 ఇంచుల లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు. అది వాళ్ళు అడిగే ఇష్టాన్ని బట్టి. ఓకేనా? బాగా బ్లౌజ్ పొడిగేసుకున్నారనుకో 16 ఇంచులు పెట్టుకోవచ్చు. లేదా మీడియం అనుకో ఈ 15, 15.5 అనేది వాళ్ళకి పర్ఫెక్ట్ కొలత హైట్ ఉన్న వాళ్ళకి. లేదు మాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి 16 ఇంచులు పెట్టుకోవచ్చు. లేదు పొట్టిగా వేసుకుంటారు హైట్ ఉన్నా కానీ నడుము కనపడేటట్టు అంటే కొంతమంది ఇష్టం వాళ్ళకి 14.5. ఇవి పర్ఫెక్ట్ కొలతలు. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉన్నా నన్ను అడుగు, నేను చెప్తా. మనకి ఇప్పుడు బ్లౌజ్ పొడుగులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతాయి చెప్పు? 13 నుండి 16 వరకు ఎండ్. ఇటు 17 పెట్టద్దు, ఇటు 12.5, మరి 12 ఇంచులు కూడా పెట్టద్దు. ఎంత పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవట్లే ఈ రోజుల్లో. ఓకేనా? బ్లౌజ్ పొడుగులు అనేది ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నువ్వు రేపటి నుంచి ఏం చేస్తా అంటే బుక్ తెచ్చుకో. బుక్ తెచ్చుకొని నీట్ గా నేను చెప్పి రాసుకో. నీకు ఏమైనా బ్లౌజులు కట్ చేయాలంటే ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? రాయొచ్చు కదా. స్మాల్ అక్క మాకెంత సరిపోతుందో మీరే పెట్టండి అని అడిగితే మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీడియం సైజ్ 13.5, 14, 14.5 ఇట్లా పెట్టుకోవచ్చు. లార్జ్ సైజు 14.5, 15, 15.5, 16 వీళ్ళకి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా? ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కొలతలు అనేవి వస్తాయి. ఇదైనా నువ్వు వీడియోలో చూసిన బుక్ మీద రాసుకో. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు ఇంత మటుకు అర్థమైంది కదరా. ఇప్పుడు ఈ సైజులకి మనం ఈ చంక రౌండ్ తీస్తాం కదా, ఆ ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ గా చంక రౌండ్ ఎలా తీసుకోవాలో, ఏ కొలతలకి ఎంత పెట్టుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఇవి ఎట్లానే ఉంచేసుకుందాం సైజెస్. ఇవి దుడిపేసుకుందాం. పొడుగులు సుమలత. ఇప్పుడు ఇక్కడ చంక పొడుగు. ఓకేనా? ఫ్రెండ్స్, నేను టైలరింగ్ క్లాసెస్ అనేది మన ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు చెప్పానండి.
మన ఫ్యామిలీ అనేది ఇప్పుడు 13,400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మరొకసారి మళ్ళీ టైలరింగ్ క్లాసెస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈసారి మధ్యలో బ్రేక్ లేదు, మీరు పూర్తిగా టైలర్ అయ్యే వరకు క్లాసెస్ వస్తాయి. అలాగే ఈ అమ్మాయిని టైలర్ని పర్ఫెక్ట్ టైలర్ని చేసే నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. ఎలాంటి డౌట్లు ఉన్నా మీరు నన్ను అడగండి, కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే మాత్రం చాలా శ్రద్ధగా వినండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, ఓకేనా? ఇదిగోరా, ఫస్ట్ బ్లౌజ్ పొడుగు వచ్చి 13 ఇంచులు ఉంటే వాళ్ళు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. బ్లౌజ్ ఇస్తారు, మనం ఇది కొలుచుకున్నాం, వాళ్ళ బ్లౌజ్ పొడుగు 13 ఇంచులు ఉంది. వాళ్ళు ఏమంటారంటే నాకు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అని కంప్లైంట్ ఇస్తారు. అది ముందు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇట్లా వేసుకున్నాక ఇంత బుగ్గల్లాగా వస్తాయి, అలాంటి కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చి అలాంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీకు ఎలా కట్ చేసుకోవాలో అర్థమైద్దా? కాదు. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం చంక రౌండ్ పెట్టామనుకో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. అలాంటి ముడతలన్నీ రాకుండా ఈ చంక పొడుగులు అన్నమాట. మామూలుగా అయితే ఆర్మ్ లూజ్ అని చెప్తారు, చంక రౌండ్ అని చెప్తారు, కానీ నేను అలా చెప్పను, చంక పొడుగు అని చెప్తా. దాంట్లోనే మనం చంక రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉండిద్ది, ఓకేనా? 13 ఇంచులు ఉంటే మనకు చంక పొడుగు వచ్చి 7 ఇంచులు తీసుకోవాలి. ఎవరికైనా సరే సరిపోతుంది. 13.5 ఉంటే 7.5 తీసుకోవాలి. 14 ఉంటే 8, 14.5 ఉంటే 8.5, 15 ఇంచులు ఉంటే 9, 15.5 ఉంటే 9.5, 16 ఇంచులు ఉన్నా కూడా 9.5. మరి ఇదేం నాకు ఇక్కడ 1/2 ఇంచు పెంచాలి కదా అని అడగచ్చు, కానీ పెంచకూడదు, ఓకేనా? 9.5 ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మాకు కుట్టిన తర్వాత 16 ఇంచులు రావాలని అడుగుతారు. బాగా హైట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు మనం 16 ఇంచులు బ్లౌజ్ పొడుగు తీసుకున్నాం అనుకో, మనకి కుట్టేసరికి 15.5 ఇద్దది, 1/2 ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మాకు కుట్టిన 16 ఇంచులు రావాలా అని అడిగితే మనం అప్పుడు 16.5 తీసుకోవాల్సి వచ్చింది, ఓకేనా? కుట్టిన తర్వాత 16 అయింది కాబట్టి. అట్లానే ఇంక 17 ఇంచులు తీసుకోవద్దు, అది ఎక్కువ కొలత, ఇదే ఫైనల్, ఓకేనా? ఇలా ఆప్షన్ ఏమన్నా పెరిగితే అప్పుడు 10 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కింద కుట్టుకి పైన కుట్టుకి తో కలిపే చెప్తాను. ఇప్పుడు 13 ఇంచులు ఎగ్జాక్ట్ బ్లౌజ్ కొలుతుంది, మనం 1/2 ఇంచు కలుపుకొని 13.5 తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము, 13.5 ఎదురుగా ఏది ఉంటే అదే తీసుకోవాలి, ఓకేనా? అది కుట్టేసరికి నికరం 13 రావాలి. 7.5 తీసుకున్నది 7 రావాలా. అందుకు స్టార్టింగ్ 13 ఇంచుల నుంచి స్టార్ట్ అవుతుందిరా అని చెప్పిన, ఓకేనా? ఒకవేళ మనం కుట్టేసరికి 13.5 రావాల్సి ఉంటే 14 ఇంచులు తీసుకోవాలి. అప్పుడు ఏమైంది, కుట్టే వరకు 13.5 వచ్చింది. ఇక్కడ 8 ఇంచులు చంక పొడుగు తీసుకుంటే కుట్టేసరికి 7.5 వస్తుంది, ఓకేనా? ఇట్లా 1/2 ఇంచు పెంచుకుంటా పోవాలా. అట్లానే ఇక్కడ ఆప్షన్ 16 ఇంచులు రావాలంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నప్పుడు చంక పొడుగు ఇంత తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? ఇక్కడ 15.5 వచ్చినా 9.5, 16 ఇంచులు వచ్చినా 9.5. 16 ఇంచులు పెట్టిన కాడ 10 పెట్టద్దు మళ్ళీ, ఓకేనా? 16.5 పెడితేనే 10 పెట్టాలి, అర్థమైందా? కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్ గా లేని వాళ్ళు ఇవి ఫాలో అవ్వండి. లేదా కొలత బ్లౌజ్ ఇచ్చి మాకు అచ్చు యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్ గా ఉందంటే మనం ఆ కొలతలు ఫాలో అవ్వచ్చు. అవి ఎలాగో కూడా నీకు ముందు నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో క్లాస్ నెంబర్ 1లో బ్లౌజ్ పొడుగులు ఎంత పెట్టుకుంటే చంక పొడుగు ఎంత తీసుకోవాలి చెప్పాను కదండి. నీట్ గా బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి, మన క్లాసెస్ అనేవి ప్రతిరోజు వస్తూ ఉంటాయి. మీరు చక్కగా నోట్ చేసుకుంటే లాస్ట్ కి మీరు అయితే టైలర్ 100% అవుతారండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే, అది కూడా చెప్తున్నా కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు టైలర్ అవుతారు. లేదా నేను ఎంత చెప్పినా కూడా మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేం చేయలేను. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో సార్ పాఠాలు చెప్తే 50 మంది పిల్లలు ఉన్నా సార్ చెప్పే పాఠాలు ఒకటే రకంగా ఉంటాయి. అందులో క్లాస్ ఫస్ట్ లో ఒకరు ఉంటే క్లాస్ లీస్ట్ లో ఒకరు ఉంటారు. అది చెప్పే సార్ది ప్రాబ్లం కాదండి, వినే మైండ్ సెట్ది ప్రాబ్లం, అంతేనా? అది చెప్పేది ఒకటే రకంగా ఉంటది, అర్థం చేసుకొని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. రేపటి క్లాసులో వచ్చేసి నడుము సైజులు ఎంత ఉంటాయి, దానికి తగ్గ షోల్డర్లు ఎంత పెట్టుకోవాలనేది నేను చెప్తాను. రేపు క్లాస్లో కలుసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.